క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనము బైబిల్ థియాలజీ గురించి సిటిహెచ్ క్లాసులు ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని కృప కాపుదల ఎల్లవేళలు దయచేస్తూ ఈ యొక్క క్లాసులన్నింటినీ కూడా చెప్పుటకు దేవుడు కృప దయచేయాలని మీరు కూడా మీ అందరూ ప్రార్థనలు తలంచుకోగలరని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. పిల్లరా, మొట్టమొదటి క్లాస్ అయినా ఏంటి అంటే, బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడును అనే ఈ యొక్క అంశాన్ని గురించి నేడు మనము నేర్చుకుందాం. ఇది ది బైబుల్ ట్రూ వర్డ్స్ అకాడమీ యొక్క ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు అందించగలుగుతున్నాను. కాబట్టి ఈ యొక్క క్లాసులు మనము నేర్చుకొని ఆత్మీయ స్థితిగతులు ఎదగడానికి దేవుని కృప వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న పరిశుద్ధుడైన కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక మారు నీ కృపా సన్నిధానంలో ఈ తండ్రి నీ గురించి తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఏ విధంగా సువార్తను గురించి మాకు మా యొక్క ఆత్మల రక్షణలోకి తీయడానికి మాకు తెలియజేశారో అట్టి విషయాల్ని మేము ఈ యొక్క సిటిహెచ్ క్లాసుల ద్వారా అనేకులకు తెలియజేయాలనుకుంటున్నాగా తండ్రి. చెప్తున్నా నాకును వింటున్నాను ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, ఎటువంటి ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు కూడా లేకుండా నీ కృపలో నీ కాపుదల్లో ఈ యొక్క క్లాసులన్నింటిని కూడా నడిపించమని ముందున్న సమయాన్ని అంతటిని కూడా నీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన యొక్క ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రాముఖ్యమైన అంశంలో మనము అడుగు పెడతా ఉన్నాము. ఈ యొక్క క్లాసులో ఉద్దేశం ఏంటంటే, మనము పరిశుద్ధ గ్రంథం గురించి అనేకమైన మెలకువలు అనేటివి ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి, ఆత్మీయ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, బైబిల్లో ఉన్న సత్యం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క అంశాలు మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క సిటిహెచ్ క్లాసులు నేర్చుకోవడం వల్ల మనము అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, దయచేసి వింటున్న మనము అనేకులకు ఈ యొక్క అంశాలని షేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి అలాగే యూట్యూబ్లో కూడా ది బైబుల్ ట్రూ వర్డ్స్ అకాడమీ దాన్ని కూడా షేర్ చేసి అనేకులకు మరి సబ్స్క్రైబ్ చేయడానికి చెప్పగలరని, సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటున్నాను. ప్రియులారా, మొట్టమొదటి అంశమైన బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధం అవును, ఎవడు సిద్ధపడును అని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. మనము వాక్యాన్ని చదువుకున్నట్టయితే వాక్య భాగంలో చూసుకున్నాం. పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 8వ వచనంలో మరి పౌలు గారు రాస్తూ ఇక్కడ, మరియు బూర స్పష్టంగాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడును అని చెప్తా ఉన్నాడు. పౌలు గారు రాస్తూ బూర గురించి మాట్లాడుతున్నాడు, యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బూర దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని గురించి చెప్తున్నాడు. బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడును అనే విషయాన్ని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. అసలు పౌలు గారు బూర గురించి ఏం చెప్తున్నారు, దేనికోసము ఈ బూర గురించి చెప్పడం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడునంటాడు. యుద్ధాన్ని గురించి, సిద్ధపడటానికి గురించి, బూర గురించి చెప్తా ఉన్నాడు. అంటే బూర అనేది స్పష్టంగా ధ్వనివ్వకపోతే యుద్ధానికి సిద్ధపడరు అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. పిల్లరా, మనం ఆలోచించేద్దాం. ఏంటి ఈ బూర గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నది. అప్పుడు బూరలు అనేవి దేనికి ఊతారు? ప్రాముఖ్యంగా మనము ఇళ్ళలో మన దగ్గర చూసుకున్నట్టయితే పెళ్ళిలో ఊదుతారు, ఇంకా
ఏదైనా ఫంక్షన్లు చేసినప్పుడు కానీ ఇంకా చూసుకున్నట్టయితే మరి చావు మేళం అంటే ఎవరైనా మరణించినప్పుడు కానీ ఇలా బూరలు అనేటివి ఊతారు. అవి ఒక్కొక్క దానికి అంటే పెళ్ళికి ఊదే బూరలు వేరుగా ఉంటాయి, చావుకు ఊదే బూరలు వేరుంటాయి. అంటే దాంట్లో శబ్దాలు అనేటివి వేరుగా వస్తున్నట్టు మనము గమనించగలుగుతాం పిల్లలు. అయితే ఇక్కడ పౌలు గారు బూర గురించి యుద్ధాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఆ కాలంలో బూరలు అనేటివి మరి మందసం ముందు ఊదేవారు. ఎవరు ఊదేవారు అంటే మందసం ముందు అహరోన్ కుమారులు బూరలు ఊదేవారు అని చెప్పేసి మాకు లేఖనంలో రాయబడి ఉంది పిల్లలు. అంటే బూరలు ఎవరు ఊదేవారంటే అహరోన్ కుమారులు ఊదేవారు అప్పట్లో మందసం ముందు. ఇంకా చూసుకున్నట్టయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు బూరలు ఊదేవారు. బూరలు ఊదేవారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధపడడానికి బూరలు ఊదేవారు. యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చేటప్పుడు కూడా బూరలు ఊదేవారు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు బూర ఊదేది వేరు, యుద్ధానికి సిద్ధపడడానికి ఆ యొక్క బూరలు ఊదడం వేరు, మరి జయించి వస్తున్నప్పుడు ఆ యొక్క బూరలు ఊదడం వేరు. అంటే ఆయా సందర్భాన్ని బట్టి వాటికి ధ్వనులు అనేటివి వేరువేరుగా ఇస్తూ మరి ఈ యొక్క బూరలు ఊదడం అనేది జరుగుతుండే ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ఉత్సాహకాలంలో కూడా పస్కా అర్పించేటప్పుడు కానీ ఉత్సాహ బలులు అప్పుడే కానీ పాప పరిహారార్థ బలులు అర్పించేటప్పుడే కానీ ఈ యొక్క బూరలు మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి ఊదేవారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. మరి పౌలు గారు చెప్తున్న యుద్ధానికి సిద్ధపడడం గురించి చెప్తున్న ఈ యొక్క బూర దేని గురించి మరి పౌలు గారు చెప్తా ఉన్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకునే అవసరం ఉంది పిల్లరా. అంటే అప్పుడు మనము కొన్ని లేఖనాల్లో చూసుకున్నట్టయితే పిల్లరా అక్కడ బూర గురించి చెప్తా కొన్ని విషయాల్లో మరి వాక్యము సెలవిస్తూ ఉంటే అక్కడ ఏమంటుందంటే వాళ్ళు మరి అక్కడ వారి దేశం చుట్టూ కూడా ప్రవాహరి ఉండేది. ప్రవారిపై ఏముండేది అంటే గుర్జులు ఉండేటివి. ఆ గుర్జుల్లో కావలి వారు అనేవారు ఉండేవారు ప్రియులారా. అంటే ఆ గుర్జుల్లో కావలి వారు ఉండి ఏం చేసేవారు అంటే ఆ దేశంపైకి ఎవరైనా యుద్ధానికి గిన ఆ దేశంపైకి దాడికి గిన వస్తూ ఉంటే వారు ఏం చేసేవారంటే ఆ యొక్క బూరలు అనేటివి ఊదేవారు. ఆ బూరలు ఊదడం వల్ల ఏమవుతుందంటే ఆ దేశ ప్రజలు మరి యుద్ధానికి సిద్ధపడడం అనేది జరుగుతుంది. అంటే యుద్ధానికి సిద్ధపడడానికి ఆ గుర్జులో ఉన్నవారు ప్రవారిపై గుర్జులో ఉన్న యొక్క సైన్యము మరి ఆ యొక్క బూరలు ఊదడం అనేది జరిగేది. అప్పుడు దేశ ప్రజలు అనేవారు ఆ బూర విని మరి యుద్ధానికి సిద్ధము అయ్యేవారు. అంటే ఒకవేళ ఆ యుద్ధానికి ఆ సైనికుడు బూర ఊదినప్పుడు ఆ యుద్ధానికి ఆ దేశ ప్రజలు అంటే శత్రు సైన్యం ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ దేశం పైన పడడానికి వచ్చినప్పుడు బూర ఊదినప్పటికి కూడా సైనికుడు ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశ ప్రజలు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి ఉండలేదనుకోండి పిల్లరా. యుద్ధానికి సిద్ధపడి ఉండకపోతే ఆ యొక్క వారు ఒకవేళ ఆ శత్రు సైన్యం వచ్చి వీరిని హతమార్చినప్పటికి కూడా ఈ యొక్క సైనికుడు ఎవరైతే బూర ఊదిండో ఆ బూర ఊదిన సైనికుడి పైన ఎలాంటి నేర ఆరోపణ అనేది జరగదు ప్రియులరా. ఎప్పుడైతే అది అలా చేసినప్పుడు యుద్ధానికి సిద్ధం కానప్పుడు ఆ దేశ ప్రజలే వారి యొక్క ఏదైతే వారు హతమార్చినప్పుడు వారి యొక్క ప్రాణానికి ఉత్తరవాదులు వారే అవుతారు. వాళ్ళు యుద్ధానికి సిద్ధం కాలేదు కాబట్టి. ఎప్పుడైతే ఈ యొక్క కావలి వారు ఉన్నారో శత్రు సైన్యం వారి దేశం మీదకి వచ్చినప్పుడు ఆ బూర వాకానాదం అనేది ఊదనప్పుడు మరి ఆ ప్రజలు సిద్ధపడరు కాబట్టి శత్రు సైన్యం వచ్చి వీరిని హతమార్చుస్తారు కాబట్టి అప్పుడు ఆ శత్రు సైన్యము వారి తప్పిదంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సైనికుడు వాకానాదం అంటే బూర ఊదనందున వారి యొక్క ప్రాణముకు మరి ఇతనే ఎవరైతే వాకానాదం మొదలాడు సైనికుడు అతనే ఉత్తరవాది అవుతారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లల. మనం వాక్యంలో
చూసుకున్నట్టయితే లేఖనంలో చూసుకున్నట్టయితే ప్రియులారా ఎహెజ్కేలులో ఉంటుంది. ఇది ఎహెజ్కేలు గ్రంథంలో మనం 33వ అధ్యాయంలో చూసుకుంటే ప్రియులారా ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో మనకు ఈ మాటలు ఉంటున్నాయి ప్రియులారా. ఎక్కడంటే 33వ అధ్యాయము మొదటి నుంచి మనం వచనం చదువుకున్నట్టయితే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఎవరికి? ఎహెజ్కేలుకు ఈ మాట చెప్పబడుతుంది. ఏమని? మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన. అంటే దేవుడు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు ఇలా సమాచారము ప్రకటించము. ఎలా? వారితో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకున్న కావలవాన్ని నిర్ణయించిన ఎడల, ఒక కావలవాన్ని నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసినలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం ఊదినప్పుడు కూడా జాగ్రత్త పడలేడు అనుకోండి, వాని ప్రాణంకు వాడే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలైనగా వాడు జాగ్రత్త పడిన ఏళ తన ప్రాణమును రక్షించుకును. వాడు బాకానాదం విని యుద్ధానికి సిద్ధపడి జాగ్రత్త పడి ఉంటే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు అని చెప్పేసి అంటుండే. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఒకవేళ ఖడ్గం వచ్చుట చూచియు అంటే శత్రు సైన్యం వచ్చుట చూచియు బాకానాదం ఊదకపోతే ఏమవుతుంది? ఊదనందున జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గం వచ్చి వారిని ఒకరిని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నేను వాడి దోషమును బట్టి పట్టబడిన కానీ ఏమంటుండంటే దేవుడు, నేను కావలి వాని యుద్ధ వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా అంటే ఎవరి గురించి? ఒకవేళ బాకానాదము ఖడ్గం వచ్చుట చూసి కూడా సైనికుడు బాకానాదము కావలి వాడు ఎవరైతే ఉన్నాడు వాడు బాకానాదం ఊదలేదండి, అప్పుడు అతడు అజాగ్రత్త పడిన వాడి దోషమును బట్టి చనిపోయిన ఒక వ్యక్తి వాని యొక్క ప్రాణము గురించి ఎవరిని అడుగుతున్నట్టు? కావలివాని యుద్ధకు వెళ్ళి వాని ప్రాణము గురించి విచారణ చేదును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది చూయిస్తూ అప్పుడు ఇక్కడ ఎహెజ్కేలుతోటి దేవుడు మాట్లాడుతుండు 7వ వచనంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయిళ్లకు కావలివానిగా నియమించి ఉన్నాను. నేను నిన్ను ఇజ్రాయిళ్లకు కావలివానిగా నియమించి ఉన్నాను అంటూ గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. ఎవరిని? ఇజ్రాయిల్ ప్రజల్ని. నేను ఇజ్రాయిళ్లకు నిన్ను కావలివానిగా నియమించి తిని అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరితో? ఎహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయిళ్లకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా నోటి మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషంను బట్టి మరణం నొందినా కానీ అతని ప్రాణంను గురించి నిన్ను విచారణ చేయుదును. ఒక దుర్మార్గుడు
ఒక దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి నీతి యథార్థ గల ప్రవర్తనతో నడవాలని నేను అతనికి చెప్పమని నేను పంపిస్తా ఉన్నాను. ఒకవేళ అతడుకి నువ్వు చెప్పని ఎడల చెప్తే అతను మార్చుకుంటే ఓకే, ఆ మార్చుకుని ఎడల ప్రాణము గురించి అయితే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవాలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషంను బట్టి మరణము అందును కానీ నీవు నీ ప్రాణం దక్కించుకుందువు అంటున్నాడు. ఒక దుర్మార్గుడికి వెళ్ళి నువ్వు చెప్పు, దుర్మార్గతను విడిచి నీతి యథార్థ ప్రవర్తనలో నడువు అని చెప్పమని నేను పంపిస్తున్నాను. ఒకవేళ చెప్పని ఎడల వాని ప్రాణం గురించి నీ దగ్గర విచారణ చేస్తాను. చెప్పిన ఎడల వాడు అజాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి వాని ప్రాణానికి వాడే ఉత్తరవాది, నిన్ను విచారణ చేయరు అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పౌలు గారు ఏం చేశానంటే, పౌలు గారు ఏమంటున్నాడు, బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడును అని చెప్పేసి అంటుండు. ఇక్కడ అంటే దేని గురించి చెప్పినట్టు? సువార్తను గురించి. నేడు క్రైస్తవులుగా బోధకుడిగా నియమింపబడిన నీవు కావలివానిగా ఉన్నావు. ఈ జనులకు మనము ఈ జనులకు కావలివానిగా ఉన్నాం. అంటే సువార్తను ప్రకటించాల్సిన అవసరత మనకు ఉంది ప్రియులారా. అంటే కావలివానిగా మనము ఇప్పుడు క్రైస్తవులైన మనము ఉన్నాము. మనము సువార్త ప్రకటించే వారిగా ఉన్నాము అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము ఎదుటి వారికి సువార్త ప్రకటించి ఏది రక్షణ వాక్యమో ఆ రక్షణ వాక్యము చెప్పి, సత్యవాక్యం చెప్పి మరి దేవునిలోనికి, ఆత్మీయతలోనికి, నిత్య నరకం నుంచి విడిపించి మరి నిత్య జీవానికి అర్హులుగా చేయడానికి, ఆత్మలకు రక్షకులుగా మనము నేడు నియమింపబడి ఉన్నాం ప్రియులారా. అలాంటి మనము ఎలా ఉన్నాం? ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నామా? వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నామా లేదా? ఏమంటారు, ఎంతసేపు మనము చెప్పినా కానీ వింటలేరు అనే ఆలోచనతోటి ఉన్నామేమో. కేవలము మనము వార్త అనేది ఈ మాధ్యమంలో మాత్రమే, అంటే ఈ ప్రసారంలో మా ప్రసార మాధ్యమంలో మాత్రమే ప్రకటించాలా, లేకుంటే ఎదుటి వ్యక్తుల్ని కలుసుకొని కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎదుటి వారిని కలుసుకొని మనము మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వారిని సువార్త వారికి వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత. నిన్ను ఒక కావలివారిగా నియమించుకున్నాడు. నేడు మనకు అర్థమవుతుంది అది. మనల్ని కావలివారిగా దేవుడు నియమించుకున్నాడు. నియమించుకున్న మనము ఏం చేయాలి? సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అందుకే సువార్త ప్రకటించినప్పటికి కూడా వారు వినకపోతే, మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తాము? మనము ప్రియులారా సువార్త ప్రకటించాల్సిన బాధ్యతనే మనకు ఉంది. కేవలం సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. వారు విననప్పుడు మనం ఏం చేస్తాము? అక్కడ ఏమంటుండే, ఇప్పుడు ఇక్కడ మనము చెప్పింది విని వాళ్ళు జాగ్రత్త పడినలా వాళ్ళు రక్షింపబడతారు, విననీలా వారి ప్రాణానికి వారి ఉత్తరవాది. అందుకని యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంది? నేను వచ్చి వారికి బోధింపని ఎడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిసలేదు అని చెప్పేసి అంటుండు. అంటే నేను వచ్చి ప్రకటించని ఎడల వారికి పాపం లేకపోను, ఇప్పుడైతే పాపమునకు మిసలేదు. అంటే పాపము నువ్వు ప్రకటించినప్పటికి కూడా వారు తెలియకపోతే, వారు వాక్యంలోనికి రాకపోతే తప్పు వారిదే. కాబట్టి ఆలోచించండి పిల్లరా. అయితే కేవలము మనము ఇట్లా చెప్పి అలా పోవడం కాదు. ఒకప్పుడు ఎలా ప్రకటించారు పౌలు గారికంట ప్రసవ వేదన కలిగిందని చెప్పేసి అంటున్నాడు. పౌలు గారు ఏమంటుండు? నా పిల్లలు మళ్ళా తప్పిపోయినారు అనుకుంటూ, నా పిల్లలరా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుచున్నదని చెప్పేసి గలతీలో చెప్తా ఉన్నాడు. అంటే ఆ స్వరూపం కేవలము ఏంటంటే కొందరిలో ఈ యొక్క ఆలోచన, ఒక్కసారి చెప్తాను నేను, వింటే వినని లేకుంటే లేదు. అది కూడా ఈ ప్రసార మాధ్యమంలో చెప్తా ఉన్నారు. ఇదే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చెప్తే వింటే వినని లేకపోతే లేదు. యూట్యూబ్ ఫేస్బుక్లోనే
చెప్తే వింటారా? మనం సంఘంగా కూడుకోవాలి, సంఘంగా కూడుకొని ఆత్మీయతలో బలపడాలి. ఇది కదా ప్రియులారా కావాల్సింది. ఏదో యూట్యూబ్లో ఫేస్బుక్లో మనము వినడం వల్లనే ఆత్మీయతలో బలపడతాము, అక్కడోళ్ళు అక్కడనే ఉండాలి, ఇక్కడోళ్ళు ఇక్కడనే ఉండాలా, మనం కలుసుకోవడం అవసరం లేదు అని అనుకుంటే ఇలాగా మరి ఒకసారి కూడా మనకు అక్కడ జరిగింది ఏందో విషయాన్ని కూడా తెలియకుండానే వ్యక్తుల్ని విడిచిపెట్టేవారు నేడు ఉన్నారు పిల్లరా. కానీ పౌలు గారు చెప్తున్నారు గలతీయుల గురించి, ఒకసారి వారి గురించి ప్రసవ వేదన పడ్డాడంట, తిరిగి మళ్ళీ క్రీస్తు స్వరూపము వారి అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా ఒకసారి ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాడు ఆయన, మరలా కూడా ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆయన ఎన్నో విధాలుగా మరి బాధలు హింసలు ఎన్నో పడ్డాడు పిల్లరా. పౌలు గారు ఎక్కడ లూస్త్రాలో సువార్త ప్రకటిస్తే అంతియోకియ నుండి ఈకోన్య నుండి యూదులు వచ్చి లూస్త్రాలో ఉన్న పౌలును కొట్టారు. ఎలా కొట్టారంటే చితిక బాది రాళ్లతో రువ్వి కొట్టి ఆయన చనిపోయాడని చెప్పి పట్టణం వెలుపల పాడేస్తే ఆయన మరునాడు లేచి దెర్బాకు వెళ్ళిండట మళ్ళీ సువార్త ప్రకటించడానికి. అలా ప్రకటించిన పిల్లరా, నేడు మనం కేవలం ఫోన్లోనే విందాం, ఫోన్లోనే చూసుకుందాం, ఇదే మనది సువార్త, దీంట్లోనే మనది ఉంది అని చెప్పేసి అంటాము. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఇదే కరెక్ట్ అనుకునే వారి గురించి నేను చెప్తా ఉన్నాను పిల్లరా. కాబట్టి సువార్త ప్రకటించాల్సిన భారము మనకు ఉంది పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే పిల్లరా, అపొస్తలుల కార్యము 13వ అధ్యాయంలో సువార్త వినకుంటే ఏం చేయాలి? సువార్త వినకుంటే పౌలు గారు ఏం చేశాడు? అపొస్తలుల కార్యం 13:45-47 వచనంలో మనం చూసుకుంటే, యూదులు జన సమూహమును చూచి మస్తరంతో నిండుకొని, అంటే ఎవరు? పౌలు గారు అక్కడ సువార్త చెప్తుంటే యూదులు జన సమూహములను చూసి మస్తరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లా, దేవుని వాక్యమును మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని చెప్పేసి అంటున్నారు. దేవుని వాక్యం మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినా మీరు దాన్ని తోసివేసి నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అపొస్తలుల కార్యం 18:5-7 వచనాల్లో కూడా చెప్తున్నాడు, సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందును ఆతురతగలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచునేను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని చెప్తున్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటించి మీ నాశనకు మీరే ఉత్తరవాదులు అంటే మరి విననప్పుడు కదా చెప్పింది, విననప్పుడు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఇప్పుడు క్రైస్తవులు ఏమైందంటే కావలి వారిగా దేవుడు నియమించుకున్నాడు. దేవుడు క్రైస్తవులను కావలి వారిగా నియమించుకున్నాడు. పిల్లరా, దేవుడు ఈ లోకానికి మనల్ని కావలి వారిగా నియమించుకున్నాం. మనము స్పష్టమైన ధ్వని ఇస్తున్నామా లేదన్నది ప్రాముఖ్యం. బూర స్పష్టంగా ఊతున్నామా అంటే, బూర అంటే ఏంటి? సువార్తను గురించి చెప్తా ఉన్నాడు. సువార్త అనేది మనం స్పష్టంగా చెప్తున్నామా లేదా, వాక్యం అనేది సత్యమైనది చెప్తున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఏం చెప్తా ఉన్నాము మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మరి బైబిల్లో నుంచి సంఘంలో చెప్పబడుతున్నది ఏం చెప్పబడుతున్నది, ఎవరిని గురించి చెప్తా ఉన్నాము, ఏమని చెప్తున్నాము? ఈరోజు మనము కావలి వారిగా నియమింపబడిన మనం ఊగుతున్న బూర స్పష్టంగా ఊగుతున్నామా లేదా అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరము ఉంది ప్రియులారా. దేవుని సంకల్పం మనము తెలిసిన వారమై ఉండాలి ప్రియులారా. దేవుని యొక్క సంకల్పం మనం తెలుసుకున్న వారమై ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని సంకల్పం ఏంటి, మనము ఏ విధంగా రక్షింపబడతాము, అసలు దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకొని మనం సువార్త ప్రకటిస్తున్నామా? అయ్యా తండ్రి యేసయ్యా అనుకుంటూ మనం ప్రకటిస్తున్నామా? తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, కుమారుడే తండ్రి అయి ఉన్నాడా, లేకుంటే తండ్రి వేరు కుమారుడు వేరుగా ఉన్నాడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు యేసుక్రీస్తును ఎందుకు నియమించాడు,
దేవుడు యేసుక్రీస్తును ఎప్పుడు నియమించాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అసలు? మనము యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకుంటున్నాము యేసుక్రీస్తును? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇద్దరు ఒకటేనా? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మన? యేసుక్రీస్తు మన కోసము ఎందుకు, దేవుడు యేసుక్రీస్తును మన కోసం ఎందుకు అప్పగించాడు అసలు? యేసుక్రీస్తును ఏమని నమ్మమని తండ్రి చెప్తా ఉన్నాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలరా. మనము యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏం కలుగుతుందని, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము కలుగుతుందని నమ్ముచున్నావా? దేనికోసం నమ్ముకుంటున్నావు? యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తున్నావు కదా, దేనికోసం విశ్వసిస్తున్నావు? ఈ లోక ఆశల కోసము, ఈ లోకంలో ఉన్న వాటి కోసం విశ్వసిస్తున్నామా? నాకు కారు లేదు, బంగ్లా లేదు, నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటా విశ్వసిస్తున్నావా? దేనికోసం? యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటి? మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక విషయంలో యేసుక్రీస్తు ద్వారా మరి అన్ని ఆశీర్వాదాలు కలిగించనని చెప్తున్నాం. మనమేమో ఈ జీవిత కాలం మటుకు సరిపోయేది ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం విశ్వసిస్తున్నామా? అందుకే వాక్యం ఏం చెప్తుంది? ఈ జీవిత కాలం మట్టుకు క్రీస్తునందు నిరీక్షింపబడిన వారైన లోకంలో అందరికంటే దౌర్భాగ్యం అంటున్నాం, అందరికంటే దౌర్భాగ్యమై ఉంటాము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఎందుకోసము మరి మనము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము? యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాము? యేసుక్రీస్తుని ఏమని నమ్ముతున్నాము? అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. దేవుని యొక్క సంకల్పం ఏంటి? జగత్ పునాది వేయబడక మునుపటి నుంచి దేవుని యొక్క సంకల్పం ఏంది? జగత్ పునాది వేయబడక మునిపే తనకు అనేక మంది కుమారులుగా కావాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఆ కుమారుని క్రీస్తులో ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. అందుకోసమే యేసుక్రీస్తును నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తును నియమించాడు? తన సంకల్పం బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి అందున్నవే కానీ యేసుక్రీస్తుతో కూడా సమాధానపరచుకోవాలని దేవుడు ఆయనను నియమించాడు పిల్లరా. ఎందుకు పంపించాడు యేసుక్రీస్తును అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసిన ఏం కార్యాలు చేశాడు? మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా తన సహోదరుల వంటి వాడు రక్త మాంసంలో పాలిభాగస్తుడైనట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. మన పాపం నిమిత్తం ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేవడం అనేది జరిగింది పిల్లరా. మనం మృతి పొంది ఉన్నాను, మరి జీవించి ఉన్నాను, ఆయనతో కూడా జీవించి ఉండుట నిమిత్తము ఆయన మన కోసము మృతి పొందినట్టుగా చూస్తున్నాం పిల్లరా. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం పిల్లరా. మరి ఈ పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? మరి అంగట్లో దొరుకుతుందే, సంత వీధుల్లో దొరుకుతుందా, లేకుంటే షాపులో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది మనకు పాప విమోచన అనేది? యేసుక్రీస్తు ద్వారానే మనకు పాప విమోచన అనేది దొరుకుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకు పాప క్షమాపణ. ఎవరన్నా చేయగలుగుతారా? ఈ యొక్క పాప క్షమాపణ మనకు ఎక్కడన్నా దొరుకుతుందంటే ఎక్కడ కూడా దొరకదు పిల్లరా. ఏమంటుండే అక్కడ? ఎవడను ఏ విధం చేతనను తన సహోదరుని విమోచింపలేడు అంటుండ్రు ఇక్కడ వాక్యంలో. ఎవ్వడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తిరగాల ఉండవలసింది. అలాంటి సమయంలో దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించి మన పాపములకు ఆయన శరీరమందు శిక్ష విధించడం అనేది జరిగింది పిల్లలు. నువ్వెందుకు నమ్ముకుంటున్నావు? మరి మనం ఎందుకు నమ్ముకుంటున్నాము? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినామంటే ఇగో చూడండి, నీకు బిల్డింగ్ లేదా, ఇల్లు లేదా, ఇల్లు ఇస్తాడు దేవుడు. కారు లేదా, కారు ఇస్తాడు దేవుడు అని చెప్పుకుంటూ వస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు ఈ లోకానికి? దేని కోసం మనము నమ్ముకోవాలి? ఆయన నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు నేను వచ్చానని చెప్తున్నాను. నశించుతున్నది ఏంది? ఆత్మలను రక్షించడానికి వచ్చానని చెప్తున్నాను. అంటే ఆత్మ రక్షణ కోసం మనము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే, నేనేమో
దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నానని చెప్తున్నాను? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు వెళ్తున్నానని చెప్తున్నాను అంటే, నాకు అప్పులు ఉండే, నాకు శరీరంలో రోగాలు ఉండే, నాకు తలనొప్పి ఉండే, దేనికో ఏదో ఒక కారణం చెప్తున్నాను. అందుకని ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షింపబడేలా మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఉంటారు అని చెప్పేసి వాక్యం చెప్తున్నారు పిల్లలు. దేవుడు చెప్పింది యేసుక్రీస్తు లోకానికి వచ్చి చెప్పినట్టుగా చూస్తున్నాం పిల్లరా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను పాపులను రక్షించడానికి వచ్చానని చెప్పేసి అంటున్నాడు. చెప్తూ ఆయన ఏం చేశాడు? ఆయన శిష్యులకు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చాలా స్పష్టంగా మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చూస్తున్నాం పిల్లరా. మరి నేడు మనము సువార్త ఏదైతే ప్రకటిస్తున్నామో ఆ ప్రకటించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి పిల్లరా. చాలా జాగ్రత్తగా మనం సువార్త ప్రకటిస్తున్న నీవును నీ బోధ వింటున్న వారిని కూడా రక్షణలోకి తీసుకొచ్చేలాగా మనం సువార్త ప్రకటించాల్సిన అవసరము ఉంది పిల్లరా. ఏదో చెప్తున్నట్టుగా కాకుండా ఆత్మీయ విషయాలు ఏం చెప్తా ఉన్నాము? రక్షణ విషయం గురించి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, ఎందుకు వస్తున్నావు యేసుక్రీస్తు దగ్గరికి, నిత్య నరకాన్ని నుండి నిత్య జీవంలోనికి నడవడానికి, పాపాలని దోషాలని కడుక్కోవడానికి మనము యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది పిల్లరా. అందుకనే నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ వినివారిని రక్షించుకొనుము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. ఎవరికి? తిమోతికి పౌలు గారు చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 చెప్తున్నాడు, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండి నిన్ను నీ బోధ వినివారిని రక్షించుకుందువు. వాటిలో నిలకడగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. బోధించేటప్పుడు దేని గురించి చెప్తా ఉన్నావు? ఎవరి గురించి చెప్తున్నావు? ఈ లోకంలో ఉన్న వాటి గురించా, లేకుంటే దేని గురించి చెప్తున్నావు? ఇప్పుడు యేసుక్రీస్తును చూసి నమ్మాలా? కొందరు అంటూ ఉన్నారు కూడా, విశ్వాసం ఎలా కలగాలి? మనం ఒక క్రీస్తునందు చూసి విశ్వసించాలా, లేకుంటే చూడక విశ్వసించాలా? తోమ ఎలా విశ్వసించాడు? చూసి విశ్వసించాడు. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు అక్కడ? చూడక నమ్మువారు మరి ధన్యులు అంటున్నారు. యేసుక్రీస్తు చూడక నమ్మువారు మరీ ధన్యులు. విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. కాబట్టి ఎలా విశ్వసించాలి? చూడక నమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు. ఎలా ఆ విశ్వాసం కలగాలంటే మనం ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే చూడకనే నమ్మాలని వాక్యం చెప్తూ ఉంటే, నేను చూసి నమ్ముతాను అని చెప్పేసి చాలామంది ఉన్నారు. అందుకని మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులార చూడకేని విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. మనం అవసరత ఉన్నది ప్రియులారా. అంటే చాలామంది చూస్తేనే నమ్ముతాను అనేవారు ఉన్నారు. కాబట్టి వారి కోసం చెప్తా ఉన్నాను, చూడక యేసుక్రీస్తును ఎందుకోసము వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ఆత్మల రక్షణ కోసము, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనల్ని మరి సాతాను తన రాజ్యంలోనికి నివాసులుగా చేయడానికి వచ్చాడు. తేజోవాసులైన పరిశుద్ధులలో పాలు భాగస్తులుగా చేయడానికి వచ్చాడు. దేవుడు యేసుక్రీస్తును ఏమనన్నాడు? యేసుక్రీస్తును దేవుడు మరి నేడు మనం బోధ చేస్తున్నా ఉన్నాం కదా పిల్లరా. మన బోధ యేసుక్రీస్తును ఏమని పిలుస్తున్నాం? అయ్యా తండ్రి యేసయ్యా అని పిలుస్తున్నామా? యేసుక్రీస్తును ఏమని పిలుస్తున్నాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడా ఏమని వాక్యం సెలవిస్తుంది? దేవుడు అంటున్నాడు, ఆయన నా కుమారుడు, నేను నిన్ను కని ఉంటిని అని చెప్తుంది యేసుక్రీస్తుని గురించి. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఒకప్పుడు ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును,
ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెప్పేసి ప్రవచిస్తూ ఉన్నాడు యెషయా గ్రంథం 48:16లో. మరి ఆయన అప్పుడు ప్రవచిస్తూ ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చినాక ఏం చెప్తా ఉన్నాడు? ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకంలో నిత్య మహిమలో ఉన్న ఆయన భూలోకానికి వచ్చిన ఈ శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చిన ఆయన ఏమంటూ ఉన్నాడు? యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుతాను. ఎక్కడి నుంచి? పరలోకం నుండి నేను ఆయనను మీ యొద్దకు పంపుతాను. నేను వెళ్ళని ఎడల ఆయన రాడు, నేను వెళ్ళిన మీకు ప్రయోజనం, ఆయనను నేను పంపుదును అని చెప్తుండు. అయితే ఆయన ఎక్కడున్నాడు? మరి తండ్రి యొద్ద ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. తండ్రి యొద్ద పరలోకంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపుతానని చెప్పేసి, ఆత్మను మన హృదయంలోనికి పంపుతానని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే విషయము ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పబడింది. ఫ్రెండ్రా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 4వ అధ్యాయము 4-6 వచనాలు. 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అని చెప్పేసి 6వ వచనం. అంటే దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనలోకి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే, ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని చెప్పేసి అంటుండు. ఇంకా ప్రియులరా, అంటే ఇంకా చూసుకున్నట్టయితే మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనం మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ శరీరం ఒక్కటే ఆత్మయు ఒకడనే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి, ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అయితే ఇంకా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంటాడు. ఇక్కడ మళ్ళొకసారి చెబుతున్నా, 4వ వచనం నుంచి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారం ఈ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని చెప్పేసి అంటుండే. ఇక్కడ ప్రభు అంటే యేసుక్రీస్తు, ప్రభు ఒక్కడే. ఇక్కడ విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, శరీరం ఒక్కటే 4వ వచనంలో, ఆత్మయు ఒక్కడే. శరీరం ఒకటే, ఆత్మీయ అంటే శరీరం అంటే సంఘము, ఆత్మీయ ఒక్కడంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతుంది. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడితే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, యేసుక్రీస్తు అనండి అనే ప్రభు ఒక్కడంటే యేసుక్రీస్తు. అంటే ఇక్కడ తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా వేరు. ముగ్గురికి కూడా అంటే సంఘానికి కానీ యేసుక్రీస్తుకు కానీ పరిశుద్ధాత్మ కానీ తండ్రి, ఆత్మలకు తండ్రి దేవుడు అని మనకు వాక్యం సెలవిస్తుంది పిల్లల. ఇప్పుడు మరి మనము సువార్త ప్రకటిస్తున్న మనము ఎలా ఉండాలి? ఇది మనం ప్రకటించాల్సిన సువార్త పిల్లరా. మనం ప్రకటించాల్సిన సువార్త ఇదైతే ఎంతసేపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. కాబట్టి అది సరైంది కాదు, వాక్యానుసరమైంది కాదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నేను ఎవరిని తప్పుపట్టాలని అని కాదు, కానీ వాక్యమేం సెలవిస్తుంది, ఆ విషయాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఆలోచించండి, వాక్యమే సెలవిస్తుంది. తండ్రిని, కుమారుని అంగీకరించిన వీడే క్రీస్తు విరోధి అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు నామంలో ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవం గలవారు. దేవుని కుమారుని నామందు విశ్వసించేవాడు తప్ప ఎవరు ఈ లోకాన్ని జయించువాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప ఎవడు నిత్య జీవం గలవాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన నిత్య జీవం కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా
బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటే, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉంటే మనం అయ్యా తండ్రి యేసయ్యా అని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ మరి దేవునికి విరోధంగా, వాక్యంకు విరోధంగా, నేడు పరిశుద్ధాత్మకు విరోధంగా వాక్యము నేడు సంఘంలో ప్రకటించబడుతుంది. అదే బూర స్పష్టము కాని ధ్వని. అంటే మనం ఇప్పుడు ఎవరు విన్నాము అంటే కావలి వారమైన మనము ఏమని చెప్తుంది వాక్యము? బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎప్పుడు సిద్ధపడరు? సంఘంలో ఉన్నామండి. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరలేడు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చేవాడే పరలోక రాజ్యానికి చేరును. ఆయన ఏమంటుండ్రు? సత్యమును గురించి నా కుమారుడు అనుభవజ్ఞానం గలవారు కావాలని చెప్తుండ్రు. ఒకసారి ఆలోచించండి, మనం ఆలోచిస్తున్నాము. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలో చూద్దాం పిల్లలు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం, దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామందు విశ్వసించేవారు అని చెప్పేసి అంటుంది. ఇంకా తండ్రిని కుమారుణ్ణి ఎరగని వీడే క్రీస్తు విరోధి అని చెప్పి చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి, కుమారుని ఒప్పుకున్న ప్రతివాడును తండ్రిని అంగీకరింపవాడు కాడు, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు అని చెప్పేసి 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 23వ వచనంలో. ఇంకా చూసుకున్నట్టయితే అయితే యేసుక్రీస్తు శరీరధార వచనాన్ని ఏ ఆత్మ ఒప్పుకొనో అదే దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుని నిలిచిండు, వాడు దేవుని అందును. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఇది కదా చెప్తా ఉన్నది పిల్లలు. యేసుక్రీస్తును మనం అంగీకరించడం కదా కావాల్సింది. ఇది మనం నేడు కావలి వారుగా నియమింపబడినాము. ఈ కావలి వారైన నువ్వు చెప్పాల్సిన సువార్త ఎలా ఉండాలి, ఏ విధంగా చెప్తా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచించండి. వాక్యం ఏం సెలవిస్తుంది, మనమేం చెప్తా ఉన్నాము, సువార్త మన మూదే బూర ఏ విధంగా ఉన్నది? బూర స్పష్టంగా ఊతున్నామా? తండ్రిని కుమారుణ్ణి ఎరిగిన వారమే ప్రకటిస్తున్నామా? పరిశుద్ధాత్మను తండ్రిని కుమారుని ఎరిగిన వారిని ప్రకటిస్తున్నామా? ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మని ప్రకటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నారు ఇక్కడ? వాక్యం ఏం సెలవిస్తుంది? నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. నశించు వారికి అంటే ఇదే. మరి చాలామంది అంగీకరించిన వారికి మనం ఏం చెప్పగలుగుతాము? ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమంటే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవవాసనగాను. అంగీకరించిరా జీవార్థమైన జీవవాసనగా ఉంటాము. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనకు శత్రువులు ఎవరున్నారు? మన శత్రువులు ఎవరు? ఇప్పుడు అపవాది. ఆ శత్రువు మనల్ని సత్యాన్ని చెప్పకుండా అడ్డుకుంటా ఉన్నాడు. కాబట్టి వాడిని జయించడానికి మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా అంగీకరించాలంటే కాదు అని చెప్తా ఉన్నాడు. ఈ లోకాన్ని జయించిన వాడెవరు అని చెప్తున్నాడు? యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకంను జయించేవాడు మరెవడు అని చెప్తా ఉన్నాడు. లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది పిల్లలు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడం వల్ల మనము లోకాన్ని జయిస్తాము. ఈ బూర మనం స్పష్టంగా ఊగుతున్నామా? ఈ సత్యవాక్యం వల్ల మనము కనబడుతున్నామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడుతుంది. 1:21లో చెప్పబడుతుంది. అందుచేత సమస్త కల్మషమును విరవీయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరించండి. మన ఆత్మలు రక్షించబడాలి అంటే మనము వింటున్న బోధేది, ఏ వాక్యం వినడం వల్ల మనం రక్షింపబడుతున్నాము అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. కాబట్టి మన ఆత్మలు రక్షించే వాక్యం ఏది? ఏ వాక్యం వినడం వల్ల మన ఆత్మలు రక్షించగలుగుతున్నాము? క్రీస్తు యేసు మన రక్షకునిగా ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి
పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వల్ల వెలుగులోకి తెచ్చింది. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడు? ఏం చేశాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి అంటే ఆయన ఏం చేశాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన ఆ సువార్తను, ఆ బూరను కావలవాడమైన మనము స్పష్టంగా ఊతున్నామా లేదా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఒక కావలివానిగా నియమింపబడినాం మనము. ఆ బూర ఊతున్నాం అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనము స్పష్టంగా సత్యాన్ని ప్రకటిస్తున్నామా లేదా అనేది చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైన బూర ధ్వని అనేది ఇస్తున్నామా లేదనేది ఏ సువార్త ప్రకటిస్తున్నావు కావలివాడ నేడు నువ్వు? సంఘానికి, జనానికి, అందరికి కూడా మనం కావలివారిగా ఉన్నాం కదా. ఆ బూర ఏది? ఎలాంటి బూర నూగుతున్నావు? స్పష్టమైన బూర నూగుతున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది పిల్లరా. అందుకని అంటున్నాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అంటుండు. ఇక్కడ మీరు ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏది? సత్యవార్తను, సువార్తను వినాలి. వాక్యాన్ని వినడం వల్ల మనం ప్రకటిస్తే కదా వాక్యము లోకంలో ఉన్నదంతా చెప్తాడు అయ్యగారు, కావలివారు. అంటే మనం కావలివారిగా నియమింపబడ్డాం కదా. ఆ కావలివారమైన మనము ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నాము నేడు సంఘంలో అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. మనము మన బాధ్యతను సరిగ్గా నెరవేరుస్తున్నామా? నువ్వు ఇలాగ ప్రకటించి నీ బోధ వినివారని రక్షించుకుందాం అంటున్నావు. నువ్వు చెప్పింది నిలకడగవు నువ్వు అంటుండు నీ బోధలో. ఒక్కసారి ఆలోచించి మాటికి తిప్పుకుంటూ మనం బోధిస్తున్నావా? సువార్తను గురించి నేను సిగ్గుపడవను కాను. ఎలానగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి ఉన్నది. దేవుని శక్తి ఉందంట పిల్లలు ఆ సువార్తలు. సిల్వను ఏంటి? ఆ సువార్త ఏంటి? ఏ సువార్తను గురించి పౌలుగా చెప్తా ఉన్నారు? సిల్వను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితరంగాను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 చెప్తా ఉన్నాడు. సిల్వర్ గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనంగాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నేను మాట్లాడను, మరి ఏం చేసినాను కూడా నేను ఏం చెప్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఏదన్నా తీయని మాటలు చెప్తా ఉన్నాను అన్నాడా? ఏం చెప్తా ఉన్నాడు? సహోదరులరా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యము కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించువాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరకుందును. అది కదా చెప్పింది పౌలు గారు. మరి మనలో ఏం చెప్తున్నాము? దేని యందు దేవుని యొక్క నీతి బయలుపరచబడింది సువార్తలో. ఏ సువార్తలో? ఎందుకనగా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేని యందు? సువార్త యందు. ఏ సువార్త? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు గురించిన వార్త వలన. ఆ సువార్త కదా ప్రకటించాల్సింది. ఏంది మనం ప్రకటిస్తుంది? ఏ సువార్త వలన? మరి దేవుని శక్తి దేంట్లో ఉన్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 ఏమంటున్నాడు? సువార్త ప్రకటనను వివర్రితనం చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటున్నది. ఆ సువార్త దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని చెప్తుండు. ఏంటి సువార్త నేడు? దేంట్లో ఉంది రక్షణ? ఏ సువార్త ప్రకటించడంలో దేవుడు మనకు రక్షణ కలుగజేస్తున్నాడు? దేంట్లో ఉంది రక్షణ? ఒక్కసారి ఆలోచించండి. చెప్పాల్సింది అనేకం ఉంది పిల్లల. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది చాలా రెఫరెన్స్లు ఉన్నాయి.
కాబట్టి మనకు అర్థం చేసుకోవడానికి కావాలి, బూర స్పష్టమైన ధని ఇవ్వాలి. అంటే బూర స్పష్టం కాని ధని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవరు సిద్ధపడను? మనం సిద్ధపడుతున్నామా? మనం స్పష్టమైన ధ్వని ఇస్తున్నామా? నేడే యేసుక్రీస్తు రాకడైందనుకో, లేదో మనదే జీవితం అంతమైపోయిందనుకో, మనము ఎక్కడికి వెళ్తాము? ఒకానొక దినాన మనము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను చూడాల్సిన అవసరం ఉన్నది. వారిని చూస్తాం, వారు ముగ్గురుగానే ఉన్నారని నేను నమ్ముచున్నామా లేదా? నీవు దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నావు? పాప క్షమాపణ కోసం వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు? పాప క్షమాపణ దేంట్లో కలుస్తుంది? దేంట్లో మనకు రక్షణ ఉంది? సువార్త ఏంటి అసలు అనేది బైబిల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. సువార్తను గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. మొదటి నుంచి అక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా, 15వ అధ్యాయంలో, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన మీకు తెలియపరచుచున్నాను. ఏది తెలియపరుస్తున్నాడు అక్కడ? ప్రకటించిన సువార్తని మళ్ళీ తెలియపరుస్తున్నా ఉన్నాడట. వార్తని మళ్ళీ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రకటించిన సువార్త ఏంటి? ప్రకటించిన సువార్త ఏదో అదే సువార్తను మళ్ళీ నేను తెలియపరుస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. దీంట్లో రక్షణ ఉంది, నీకు ఇందులో కదా రక్షణ ఉంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం అది ప్రకటిస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దయచేసి ఆలోచించండి, మనం ఏ మార్గంలో ఉన్నాము? రక్షణ సువార్త వింటున్నామా లేదా? వాక్యం ధరని మనము రక్షింపబడతామా అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నారు అక్కడ? పుతియను దయ్యం పట్టింది సోద చెప్తున్న ఆమెనే పౌలు శీలలు ప్రకటిస్తున్న సువార్తను గురించి ఏమంటుంది అక్కడ? అపొస్తలుల కార్యము 16వ అధ్యాయములో 17వ వచనంలో ఏమంటుండు? ఆమె పౌలు మమ్మల్ని వెంబడించి మమ్మల్ని వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసెను. అంటే దేని గురించి చెప్తున్నారు వీళ్ళు? పౌలు వాళ్ళు అంటారు అంటే వాళ్ళు రక్షణ మార్గాన్ని, దేవుని రక్షణ మార్గాన్ని చెప్తూ ఉన్నారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప నేను వేరే దేని గురించి కూడా ప్రకటిస్తలేని చెప్పేసి పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనమేమో మరి లోకాన్ని గురించి మనం చెప్తూ ఉన్నాము. కాబట్టి ఆలోచించండి, దేన్ని వినుటకు మనం వేగులో పడి ఉండాలి. రక్షణ వాక్యాన్ని వింటున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో కూడా ఆత్మలు రక్షించే వాక్యాన్ని వాళ్ళు వింటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తెస్సలోనికి రాసిన పత్రికలో వాక్యం వలన మా వాక్యాన్ని అంగీకరించరు, దీనికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి అంటున్నారు. మొదటి పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించితే కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్తూ ఉన్నాడు. అది దేవుని వాక్యంగా దేవుని వాక్యం ఏమై ఉన్నది, దేని గురించి మరి అంగీకరిస్తున్నారు, ఏం అంగీకరిస్తున్నారు అనేది కావాల్సిన తెలియాల్సిన అవసరత ఉన్నది. పిల్లలు నేడు కావాలి వారిగా ఉన్నాం, మనము బూర స్పష్టంగా ఊతున్నామా లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. అక్కడ మరి కొర్నేలుకు తను ఇంట్లోనే ఉండి దేవునికి ప్రార్థిస్తుండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఇక్కడ పేతురు ఉన్నాడు, ఆ పేతురుని పిలుచుకొచ్చుకొని
మరి వాక్యం చెప్పించుకోండి అనే విషయాన్ని కూడా తెలియజేసినట్టుగా నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుతారో దేని వినడం వల్ల నువ్వు ప్రార్థన వల్ల కాదు, కానీ ఇప్పుడు నువ్వు ఏ మాటలు వినడం వల్ల రక్షణ పొందుదువో ఆ మాటలు అతను నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. అంటే కొర్నేలు పేతురుతో చెప్తున్నాడు, నేను ఏ మాటలు వినడం వల్ల రక్షణ పొందగలుగుతానో ఆ విషయాన్ని దేవదూత వచ్చి నాకు చెప్పింది, మీ పేరు చెప్పింది కాబట్టి నేను మిమ్మల్ని నా యొద్దకు పిలిపించిన అని చెప్తూ ఉంటాడు. ఆ విషయాన్ని పేతురు మరి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఏది రక్షణ వాక్యము, దేనిలో ఉంది? ఆకాశం కింద నీయబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ లేదంటే ఏ నామంలో రక్షణ ఉంది? ఆయనను ఏ విధంగా ఎరగడం వల్ల మనకు రక్షణ ఉంది? మనం నిత్య జీవం పొందాలంటే మరి ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి, వాక్యాన్ని వినండి, వాక్యానికి లోబడండి, సత్యానికి లోబడండి. వాక్యంలో నేను చెప్పినట్టుగా ఉందా లేదని పరిశీలించి ధ్యానించిన ప్రకారమే తర్వాతనే మీరు వాక్యానికి లోబడి మరి ముందుకు సాగాలని వేడుకుంటున్నప్పుడు ఈ యొక్క మాటలు ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని తప్పుపట్టడానికి కానీ మేము బోధించట్లేదు, కానీ వాక్యము ఏం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో వాక్యము చెప్పిన రీతిగా మనం ఉంటున్నామా లేదా అనే విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం వల్ల ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి క్లాస్ అయిన ఈ యొక్క సిటిహెచ్ క్లాస్లో మొట్టమొదటి క్లాస్ ఇది, బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవరు సిద్ధపడను అనేది. కాబట్టి వినండి, ఇంకా చాలా క్లాసుని వినడం వల్ల మనము బైబిల్ గురించి ఆత్మీయత గురించి చాలా తెలుసుకున్న వారమై ముందుకు వెళ్తాం. కాబట్టి దయచేసి వాక్యాన్ని విని వాక్యానికి లోబడాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా బతులానుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలించినాక ఆమేన్. అందరికీ వందనాలు.